యేసయ్య మాటలో ప్రేమ ఉన్నది. యేసయ్య హృదయంలో ప్రేమ ఉన్నది. యేసయ్య చూపులో ప్రేమ ఉన్నది. మరి నీలో, నాలో, మనలో వాడి ప్రేమ చూపగలుగుతున్నామా? అమ్మాని పిలిచావ ప్రభువా, ఎవ్వరు పిలువని పిలుపు నేనెన్నడూ వినని పలుకు. అమ్మాని పిలిచావ ప్రభువా. అమ్మా, ఎవరో నిన్ను శిక్షించలేదా? ఎవరో శిక్షించలేదయ్యా, నేను కూడా శిక్షించను. మరి ఇక నువ్వు పాపము చెయ్యకు అని ఆయన తీయని మాటలతో, కమ్మని మాటలతో ఆ తల్లితో మాట్లాడినప్పుడు ఆ తల్లి మనసు మారిపోయింది. నాడు సేవకుల ద్వారా అనేకమైన మాటలు ప్రభు వెల్లడి చేస్తున్నా ఈనాటి కాలంలో యవనస్తులు మనస్సులు ఎందుకో మారట్లేదు. యవన స్త్రీలు, యవన పురుషులు సెల్ ఫోన్కి కనెక్ట్ అయిపోయి చెడిపోతున్నారు. ఆ వేదనే ఈ దైవజనుడి యొక్క కన్నీటికి అర్థం. చెట్ల కింద యవనస్తుని చూడగానే ఒంటరిగా అక్కడిక్కడ స్థలాల్లో సెల్ ఫోన్ పట్టుకొని నిలబడిన యవన పురుషులను చూడగానే హృదయంలో ఒకవేళ పరిశుద్ధ గ్రంథం పట్టుకుంటే ఎంత బాగుండా అనుకుంటాను. ఆ చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంటే ఎంత బాగుండా అని అనుకుంటాను. కానీ సెల్ ఫోన్ పట్టుకుని చెడిపోతున్నటువంటి ఈ యంగ్ పీపుల్ కోసం ప్రార్థించండి ప్రజలారా. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. యవనస్తులు మారాలి ప్రభువా. యెహోషువ లాంటి యవనస్తులుగా, యోషేబు లాంటి యవనస్తులుగా, ఎస్తేర్ లాంటి యవన స్త్రీలుగా, ఫీబా లాంటి యవన స్త్రీలుగా మారాలని ప్రార్థించండి. దేవుని ఆశీర్వాదాలు పొందండి. గాడ్ బ్లెస్ యూ.